రోగులకి వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ కొన్ని గంటలుగా అక్కడ పవర్ సప్లై నిలిచిపోయింది. మధ్యాహ్నం నుంచి అక్కడ పవర్ కట్ అయిపోయింది. కరెంటు కోతతో అక్కడ వైద్య పరికరాలు కూడా పనిచేయడం లేదట. వెంటిలేటర్లు పనిచేయక ఐసీయూలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాష్రూమ్స్లో నీళ్లు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేజీహెచ్ అధికారుల తీరుపైన రోగుల బంధువులు ఆగ్రహం వెలుగక్కుతున్నారు. అదొక ప్రభుత్వ హాస్పిటల్, 1200 బెడ్లతో కూడినటువంటి వివిధ డిపార్ట్మెంట్ల వారీగా ఉన్నటువంటి వార్డులు, బ్లాక్స్, చాలా అద్భుతమైన హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఎప్పుడు కరెంట్ సప్లై లేదంట. ఇది చెప్పడానికి నాకే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే రోగులు వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళు కరెంటుతో మెడికల్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ పనిచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా నిలిచిపోవడంతో వాళ్ళు ఏమైపోతున్నారో కనీసం పట్టించుకోరా. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కరెంటు లేకుండా కరెంటు కోతకు గురైతే జనరేటర్లు లేకపోతే పవర్ సప్లై బ్యాటరీలు చూడండి. అక్కడ నర్సులు కూడా పాపం వాళ్ళు కేస్ షీట్స్ రెడీ చూస్తున్న సమయంలో చేతుల్లో ఫోన్ లైట్లు పెట్టుకొని ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని కేస్ షీట్స్ అవుతున్నారు. ఇంకా నయం, అక్కడికి వెళ్ళిపోయి ఇంజక్షన్ ఓటీ ఇవ్వాల్సింది ఓటీ ఇచ్చారనుకోండి, ప్రాణం పోతే మాకు తెలియక జరిగిందంటే ఊరుకుంటారా? రోగుల బంధువులకి కనీసం, బంధువులకని కాదు రోగులకు కనీసం వాష్రూమ్కి వెళ్తే నీళ్లు కూడా రావట్లేదంట. ఇంత దుర్మార్గమైన పరిస్థితి వస్తుందా? చూడండి నర్సులు ఏం చేస్తున్నారో. అక్కడ నర్సెస్ అందరు కూడా కేస్ షీట్స్ చదవడానికి ఫోన్ టార్చ్ ఆన్ చేసి పెట్టుకున్నారు. క్యాండిల్ లైట్స్ ఓపెన్ చేసి పెట్టుకుని, క్యాండిల్ లైట్స్ ఒక బయట నుంచి క్యాండిల్ కొనుక్కొచ్చుకొని వాటిని వెలిగించుకొని ఆ క్యాండిల్ లైట్ దీపాల మధ్యలోనే రాత్రంతా గడిపారు. పేరుకే ప్రభుత్వ హాస్పిటల్, ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా, అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఒడిశా అయినా, మహారాష్ట్ర అయినా, ఎక్కడైనా పేరుకే ప్రభుత్వ ఆసుపత్రులు, కానీ ప్రతిది కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్కే. అక్కడ వాడు ఏం చేస్తారంటే నాకు వచ్చింది కదా అని చెప్పి వాడు అంతంత మాత్రంగానే ఉంటాడు, కానీ అంత శ్రద్ధను తీసుకుంటాడు వాడు. కనీసం వాడిని ఇన్స్పెక్షన్ చేసేదేవాడు. జనరేటర్లు ఉండవా ఇక్కడ? ఇంకా ఇది అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వస్తే ఆక్సిజన్ సప్లై కంపల్సరీగా ఉండాలి, అక్కడ మానిటర్ చేసేందుకు ఎలక్ట్రిక్ సప్లై ఉండాలి అనేది కనుక మ్యాండేట్ అయితే అక్కడ పేషెంట్స్ పరిస్థితి ఏంటి? ఇంకా యాజ్ ఆఫ్ నో ఇంకా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందని తెలియడం లేదు. ఆ పేషెంట్స్ పరిస్థితి ఏంటి, పేషెంట్స్ ఎలా ఉన్నారు, పేషెంట్స్ యొక్క ఆర్థిక అక్కడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఇంకా అర్థం కావడం లేదు. బట్ అక్కడ ఆ సమయానికి సుమారుగా 1000కి పైగానే పేషెంట్స్ ఉంటారు. దాదాపుగా బెడ్స్ అన్ని ఎక్కువగా ఆక్యుపై అయి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది అత్యంత ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి పెద్ద హాస్పిటల్ కేజీహెచ్ అనేది. సో విశాఖ కేజీహెచ్లో ఇటువంటి పరిస్థితి, ఇంత పెద్ద హాస్పిటల్లోనే ఇటువంటి సిచ్యువేషన్ ఉందనంటే ఇంకా గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, ఇంకా క్షేత్రస్థాయి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు లేకపోతే వివిధ ప్రాంతాలటువంటి కేజీహెచ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కరెంట్ సప్లై లేదా, జనరేటర్లు లేవా, బ్యాటరీస్ లేవా, ఎమర్జెన్సీగా ఉపయోగించాల్సిన సిచ్యువేషన్లో అవి లేకపోతే పేషెంట్ మరణిస్తే కారణం ఎవరు, బాధ్యులు ఎవరు? పేరుకే ప్రభుత్వ హాస్పిటల్ కానీ వ్యవస్థ మొత్తం ప్రైవేట్ చేతుల్లోనే ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ నుంచి మొదలుకుంటే పై స్థాయిలో వెళ్ళి రోగి ఇంజెక్షన్ ఇచ్చేటువంటి ఇంజెక్షన్ వరకు మొత్తం ప్రైవేట్ దగ్గర నుంచి వచ్చేది. మొత్తం ప్రైవేటే, కాంట్రాక్టర్లు ఇచ్చేస్తారు అన్నిటికీ. ఒకరు స్వీపింగ్కి, ఒకరు సెక్యూరిటీకి, ఒకరు డాక్టర్లకు మెడిసిన్ సప్లైకి, ఒకరు పేపర్కి, ఒకరు కరెంట్కి. వీటిని వాళ్ళని పట్టించుకుని నాదు ఉంటాడంటే మాదేం పోయింది? ప్రభుత్వమే జీతాలు ఇవ్వడానికి ఉండే, ప్రభుత్వమే డబ్బులు ఖర్చు చేయడానికి ఉండే, మాదేం పోయింది? మాకు ఒరిగేదేంటి, మాకు ఊడిపోయేదేంటి? ఇలాగే వ్యవహరిస్తారు. అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారా అంటే ఏదో తూతు మంత్రంగా వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరైనా కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన మామూలు ఇవ్వకపోతే నమస్తే వచ్చి తూతు మంత్రంగా ఇన్స్పెక్షన్లు ఉంటాయి, కానీ అంత సీరియస్గా రోగులను పట్టించుకోవాలి, రోగుల అవస్థలను పట్టించుకోవాలనే స్థాయిలో ఇన్స్పెక్షన్స్ ఉండవు. పాపం చూడండి, ఆ రోగులంతా వైపు సెలైన్ ఎక్కుతూనే ఉంది, ఇంకోవైపు ఫ్యాన్ గాలి లేకపోవడంతో చేతులు విసనకర్ర పట్టుకొని ఆ పేషెంట్స్కి గాలి విసురుతున్నారు. క్యాండిల్ లైట్ పెట్టుకున్నారు, ఫోన్లో టార్చ్ ఆన్ చేసి పెట్టుకున్నారు. ఇదా సిచ్యువేషన్? పేషెంట్స్కి ఇవ్వాల్సిన ఒక మినిమం హాస్పిటాలిటీ ఇదా? అదే ఒక రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఒక సామాన్య కార్పొరేటర్ వస్తే అటుపక్క ఇటుపక్క ముగ్గులేసి ఆహ్వానం పలుకుతారే అంటే రాజకీయ నాయకుడనా, డబ్బున్నవాడనా? ఇదే ఆసుపత్రి కనుక ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే ఆసుపత్రి మొత్తాన్ని చక్కరిద్ది రంగులేసి అద్దాల మెడల్ మాదిరిగా తయారు చేస్తారు వాటిని. అంటే వాళ్ళకు పాపం డబ్బులు లేవు, వాళ్ళు వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చూయించుకోలేరు కాబట్టి ఇక్కడ హాస్పిటల్కి చూయించుకుంటున్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్న ఒక అలసత్వమా? ఒకసారి మీకు ఆ పేషెంట్స్ వాయిస్ కూడా వినిపిస్తాను. ఆ వీడియోలో ఎటువంటి విధంగా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం.
కేజీహెచ్ భావనగర్ వార్డు పై వార్డు అండి. పైన మొత్తం ఇక్కడ ఈరోజు ఉదయం నుండి కరెంట్ లేదు. పేషెంట్లు చాలా అవస్థలు పడుతున్నారు. అసలు చీకట్లు ఏం కనిపించట్లేదు. వీడియో చూడండి. వార్డులో అసలు కరెంట్ లేదు. ఈ వార్డులోనే పేషెంట్లు చాలా అవస్థలు పడుతున్నారు. ఏమనుకోరు మా గురించి ఆలోచించారు. ఉదయం నుంచి పవర్ లేదు, రోగులు అవస్థలు పడుతున్నారు. వాళ్ళు ఎవరు కనీసం పట్టించుకోవడం లేదా? నీకు నిజంగా అక్కడ ఎమర్జెన్సీలో జనరేటర్లు పనిచేయడం లేదు, ఇంత అవస్థలు ఉన్నాయంటే జనరేటర్ బయట నుంచి తెప్పించండి. కానీ మనుషుల ప్రాణాలు పోతొస్తాయా? ఆ అవస్థలు పడిపోయి సెలైన్లు ఎక్కుతూ క్యాండిల్ లైట్లో కూర్చోవాలి వాళ్ళు. సామాన్య ప్రజలు, బీద వర్గాలు వాళ్ళంతా వచ్చి అక్కడ ప్రభుత్వ వైద్యాన్ని అందుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కట్లా చిన్న చూపు వాళ్ళంటే నిజంగానే ఒక్కొక్క సెకండ్ పని చేయట్లేదు, ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుందాం, ఇక్కడ బయట నుంచి తీసుకురావాలన్నా వద్దా? బయట నుంచి ఒక జనరేటర్లో బ్యాటరీలో పట్టుకొచ్చి అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై వచ్చేలా చూడాలా వద్దా? ఇంత దుర్మార్గమా? అక్కడ చాలా క్లియర్ కనబడుతుంది. మీరు చూడండి విజువల్స్లో, మీకు బహుశా కంప్లీట్ బ్లాక్గా ఉంది కాబట్టి కనిపించట్లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక విసనకర్ర బట్టి వాళ్ళ పేషెంట్స్కి వాళ్ళ బంధువులకి విసురుతున్నారు. సెలైన్లు ఎక్కుతున్నాయి ఒక పక్కన, ఇంకో పక్క నర్సెస్ కూడా కేస్ షీట్లు చూస్తూ ఆ టార్చ్ లైట్లోనే చూస్తున్నారు, ఫోన్ టార్చ్ లైట్లోనే. ఏకంగా ఇంజక్షన్ ఇచ్చే సమయానికి కూడా ఓ ఇంజక్షన్ అయిపోయి ఇంకో ఇంజక్షన్ ఇచ్చా ప్రాబ్లమే. ఆక్సిజన్ సప్లైలో ఉన్నటువంటి పేషెంట్స్, వెంటిలేటర్ పైన పేషెంట్స్కి మానిటరింగ్ సరిగ్గా లేకపోయినా ప్రాబ్లమే. మరి ఇంత నీచం కాకపోతే ఇంక హాస్పిటల్లో ఎలక్ట్రిక్ సప్లై లేకపోతే అక్కడ ఎంత ఇబ్బందులు పడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇది అక్కడ సిచ్యువేషన్. విశాఖ కేజీహెచ్లో జరిగింది. సుమారుగా 1200 బెడ్స్తో కూడినటువంటి హాస్పిటల్ అది. సో అంత పెద్ద హాస్పిటల్లో కరెంట్ సప్లై ఆగిపోయిందని అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్గా దీనికి కారణం ఏంటి, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం డెఫినెట్గా దీనిపై విచారణ చేపట్టాల్సిందే. సో ఈ అంశం పైన ఎవరు బాధ్యులుగా ఉన్నారో వారు కఠినంగా శిక్షించాల్సిందే. అట్ ది సేమ్ టైం అక్కడ ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన